ఒకసారి పార్వతీదేవికి సందేహం వచ్చింది. భక్తులు ఎంత పూజ చేసినా ఎందుకు కష్టాలు తగ్గవు అనిపించింది. అయితే ఒకరోజు ఆమెను ఆ ప్రశ్నని నేరుగా శివుడికే అడిగింది. శివుడు విన్నాడు, కాని వెంటనే సమాధానం చెప్పలేదు. ఆమెను తోడించనట్టు అడవిలోకి తీసుకెళ్లాడు. సమాధానం మాటల్లో కాదు, అనుభవంలో చూపాలనుకున్నాడు. అక్కడొక చిన్న మొక్క గాలి తగిలి వాలి మళ్లీ నిలబడుతూ పోరాడుతోంది. ఆ గాలే దీనికి కష్టం, అదే దీనికి బలం కూడా. శివుడన్నట్టుగా అంటారు, కష్టాలు శిక్షలు కావు, వేర్లు లోతుగా పెరగడానికి చేసే సాధన. పార్వతి మౌనంగా అర్థం చేసుకుంది, ప్రతి బాధ వెనుక ఒక పాఠం ఉందని. నేను కష్టాలను తీసేయకపోవచ్చు, కాని వాటిని ఎదుర్కొనే బలాన్ని మనలో వెలిగిస్తాను అని అంటారు. పడిపోవడం తప్పుకాదు, లేచే శక్తి మనలో ఉన్నప్పుడు అదే శివుని ప్రసాదం. శివుడు దూరంలో నిలబట్టడు, మనలో నిలబడేనా చేస్తాడు. అదే శివతత్వం. కష్టాలు ఎవరికైనా వస్తాయి, కాని వాటిలోనుంచి బయటకు రావడం మనలోని శివుడిని గుర్తించడం. హాథ్యాన్ స్పార్క్స్, మీ మనసుకు దైవపు వెలుగు.